సో దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు. ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారము అని అంటారు. యేసు ప్రభువు యొక్క జయ ప్రవేశం అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఈరోజు మన టాపిక్ పామ్ సండే, రారాజు యెరూషలేము జయ ప్రవేశం. కొన్ని విషయాలు మనము రారాజును గురించి అర్థం చేసుకున్నాం. ఇందాక మనం ఒక పాట పాడాము, మీలో చాలామంది లేరు ఇక్కడ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఆ పాట పాడాం. అదేమిటంటే ఇంటది ఒకసారి మళ్ళీ, సియోను 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 కన్య సంభ్రమ పడుము, కేకలు వేయుము. నేను ఈ పాట యూట్యూబ్లో విందాము, అసలు పాట మర్చిపోయాము అసలు, కానీ పెడితే ఒక కామెంట్ చదివాను. అందులో ఏం రాశాడంటే, లిరిక్లో పస లేదు బ్రో అని ఏదో రాశాడు. సాహిత్యంలో ఏం లేదంట, పస లేదు ఉండదు. ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి. ఈ లోకస్తుడికి అందులో ఏదో కనపడాలి, అవేమి లేవు. బట్ అన్ ఎక్సలెంట్ సాంగ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ వర్స్ ఆఫ్ ఇట్. వెరీ సింపుల్ అండి. హెబ్రీ భాషలో అది పాట ఏముందంటే, హెబ్రీ భాషలో నీ పేరు యూదుల రాజే. రెండో లైను, హెల్లీనీయ భాషలో నీ పేరు యూదుల రాజే. మూడవ వెర్స్, రోమియా భాషలో నీ పేరు యూదుల రాజే. బట్ ఆ పాట రాసిన వ్యక్తి, he understood the content and the context. అంటే ఎవరికైనా ఆయన రాజే. అది ఆ రాజు వస్తున్నాడు, సంభ్రమపడుము, సంతోషించు. ఏమండి, ఆశ్చర్యముతో కూడిన సంతోషం, కేకలు వేయుము అంటాడు. యేసుప్రభువును సెలవు వేసినప్పుడు 3 భాషల్లో పైన రాయించి పెట్టాడు పిలాతు. హెబ్రీ భాషలో నజరేయుడైన యూదులకు రాజు అగు నజరేయుడైన యేసు. గ్రీకు భాషలో రాయించి పెట్టాడు, యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు. ఇటాలియన్ లాంగ్వేజ్లో రాయించి పెట్టాడు, ఏమండి, నజరేయుడైన యూదులకు రాజు నజరేయుడైన యేసు. మొన్న ఒక చర్చికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి ఒకరోజు. అక్కడ కాంపిటీషన్లు పెట్టారు, టెస్ట్ రాయాలి. సరే, రకరకాల ప్రశ్నలు, రకరకాల జవాబులు. చాలామంది రాశారు, పెద్దవాళ్ళు రాశారు, యంగ్ అడల్ట్స్ రాశారు, యంగ్ పీపుల్ రాశారు, పిల్లలు అందరూ రాశారు. ఐఎన్ఆర్ఐ అంటే ఏమిటి అని అడిగాడు. శిలువ మీద రాస్తారు కదండి ఐఎన్ఆర్ఐ. ఒక ఆయన ఏం రాశాడు తెలుసండి, ఇండియన్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే ఇది ఇండియన్ నేషనల్, అసలు ఉందా నాటిది ఒకటి, మరి అది ఉందా అనేది వదిలేయండి అండి. మా క్విజ్ కండక్ట్ చేసిన ఆయన చదివి వినిపించాడు ఆ జవాబు. సో మెనీ డు నాట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్. ఐఎన్ఆర్ఐ, యూదుల రాజు యేసు, నజరేయుడగు యేసు యూదుల రాజు. అది ఇటాలియన్ మాట. అది రోమన్ క్యాథలిక్లో శిలువ మీద ఐఎన్ఆర్ అంటే ఇటాలియన్, వాటికన్ నుంచి వచ్చింది కదండి, దట్స్ ఆల్.
అందుకని ఎన్ఆర్ఐ. ఫైన్, ఫర్గెట్ ఇట్. ఆయన రాజు. సో మనము వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అందరం కలిసి చదువుదామండి. అందరికీ తెలిసిన వాక్య భాగమే. లెట్ us రీడ్ ఇట్. మత్తయి సువార్త 21:1 నుంచి 11 చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాయి. సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము గలిలయలోని నజరేయుడగు అడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పు. సో అవర్ టాపిక్ టుడే, ఈరోజు మన అంశం ఏమిటంటే, హూ ఈజ్ దిస్ కింగ్? ఈ రాజు ఎవరు? ప్రభు యెరూషలేమును ప్రవేశిస్తుంటే అందరూ ఈయన ఎవరో, హూ ఈజ్ దిస్ కింగ్ అండి, హూ ఈజ్ దిస్ కింగ్, ఎవరి రాజు అని పట్టణం అంతా కలవరపడ్డారటండి. అసలు ఆ టైములో యెరూషలేం పట్టణములో క్రిక్కిరిసిపోయి ఉందండి ఆ పట్టణము. అసలు ఈ 1 వీక్ పస్కా పండుగ కొరకు వచ్చారు. పస్కా పశువును ఊరేగిస్తారు కాబట్టి దశమి రోజున, అదే రోజు యేసు ప్రభువారు గాడిద మీద యెరూషలేం పట్టణంలోకి వచ్చి ఆయన ఊరేగింపుగా వెళ్ళాడు. పస్కా పశువును ఊరేగిస్తారు దశమి రోజున. సో చాలా గందరగోళంగా ఉంది పట్టణము, గలిబిలిగా ఉంది. గలిబిలి అంటే రష్గా ఉంది. బహుశా బిజినెస్ జరుగుతుండొచ్చు, మన దగ్గర జాతరలు జరిగినట్టు. అవును, యెరూషలేం కదా పట్టణం. దే కేమ్ టు సిటీ, ఒక కాంటినెంట్ ఏమంటారు, ఇంటర్ కాంటినెంటల్ సిటీ ఆర్ ఇంటర్నేషనల్ సిటీ ఆర్ ఏమన్నానంటే రకరకాల పేర్లు పెట్టి ఇచ్చేయండి. రకరకాల ఆఫ్రికా నుంచి వచ్చిన యూదులు, ఆసియా నుంచి వచ్చినటువంటి యూదులు, యూరోప్ నుంచి వచ్చినటువంటి యూదులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు అందరు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య రావాలి. సో ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభువును ఊరేగింపుకు తీసుకొస్తూ దావీదు కుమారుడు, మెస్సయ్యకు మరొక పేరు దావీదు కుమారుడు. ఎప్పుడైతే యూదులు దావీదు కుమారుడు అని పిలుస్తారో దాని అర్థం ఏంటంటే కింగ్, ద కమింగ్ కింగ్, ద యాంటిసిపేటెడ్ కింగ్. మేము ఎదురు చూస్తూ ఉన్నటువంటి రాజు, మెస్సియా, విమోచకుడు, రక్షకుడు, రాజు వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని అరుస్తూ వస్తున్నారో, ఎవరి రాజు? దావీదు కుమారుని అరుస్తున్నారే వీళ్ళు. హూ ఇస్ దిస్? ఈ రాజు ఎవరు? సో ఈ రాజు ఎవరో మనకు అర్థం కావడానికి అక్కడ ప్రవక్తలు చెప్పినట్లుగా అని ఒక వాక్యం చదివాం మనం. దాన్ని మనం చూద్దాం.
జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఈ రాజు ఎవరో జకర్యా చెప్తూ ఉన్నాడు. మత్తయి హీ కోటెడ్ దట్ వర్స్ దే. మత్తయి ఈ సువార్త రాసేటప్పుడు, ఈ విషయం రాసేటప్పుడు జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని అక్కడ కోట్ చేయడం జరిగింది. అదేంటో చదువుదామండి. అందులో చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునయ్యి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హూ ఇస్ దిస్ కింగ్? జకర్యా చెప్తా ఉన్నాడు ఈ రాజు ఎవరు. మొదటి చూద్దాం. 118, 25, 26 వచనాలు. కీర్తన గ్రంథము 118వ కీర్తన 25, 26 వచనాలు చదువుదాం. అది కూడా వాళ్ళు చెప్పారు, ఆ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిచారు. చదువుదామా? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము, దయచేసి రక్షించుము. హోసన్నా. నిజానికి అది హెబ్రీ భాషలో హోషియానా అంటే సేవ్ మీ నౌ. దాని అర్థం ఏంటండి? సేవ్ మీ నౌ. లెట్ గాడ్ సేవ్ ద కింగ్. ఏమండి? గాడ్ సేవ్ ద కింగ్. కీర్తన గ్రంథం ఉంటుంది, యెహోవా మా రాజును రక్షించునుగాక. సో ఇక్కడ వాళ్ళు అరుస్తూ ఉన్నారు, దయచేసి అభివృద్ధిని కలిగించు. ఆ రాజు వచ్చినప్పుడు మాకు అభివృద్ధి వస్తుంది. ఇక్కడ అభివృద్ధి అంటే పీస్, మాకు శాంతి సమాధానాలు దొరుకుతాయి. ఆ రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నౌ వి సీ నెంబర్ 1, హీ ఈజ్ రైట్ఫుల్ కింగ్. ఆయన హక్కుదారుడైన రాజు. హక్కుదారుడైన రాజు ఎవరు? ఈ రాజు ఈ యెరూషలేములోనికి గాడిద పిల్లలకి యెరూషలేములోనికి వచ్చినటువంటి రాజు ఎవరు అంటే హీ ఈజ్ ద రైట్ఫుల్ కింగ్. ఏదో వీళ్ళు ఆయన రాజును చేస్తే రాజు అవ్వలేదు. ఇట్ ఈస్ హిస్ రైట్, బర్త్ రైట్. ఇట్ ఈస్ బయోలాజికల్ రైట్ అండ్ ద లీగల్ రైట్. ఆయన హక్కుదారుడైన రాజు, ఈజ్ రైట్ఫుల్ కింగ్. అందుకే అంటాడు నీ రాజు. ఇందాక మనం చదివాం కదా జకర్యా గ్రంథంలో, నీ రాజు ఈజ్ యువర్ కింగ్. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు. చూశారండి ఇక్కడ మాటలు. హీ ఈజ్ ద రైట్ఫుల్ కింగ్, హక్కుదారుడైనటువంటి రాజు. సియోను యెరూషలేము అనే మాటలు మనం చదువుతున్నాం ఇక్కడ. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులు. ముందుగా ఈ సియోను అనే మాట మనం గమనిస్తే ఇది ఒక చిన్న కొండ. యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ఫోర్ట్రెస్. కొండ మీద కట్టిన ఒక దుర్గం. నేల మీద కడితే కోట అంటాము, కొండ మీద కడితే దుర్గం అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కొండ మీద కట్టినటువంటి కోట. దావీదు మొట్టమొదటి వచ్చి దానిని జయించాడు. సో ఇక్కడ సియోను అంటే అది కోట. తర్వాత ఈ సియోన్ అనే పదాన్ని ఎక్స్పాండ్ చేశారు. అంటే అన్ని కొండలు ఉంటాయి. ఆ సియోను కొండ పక్కన ఇంకొక కొండ ఉంది. ఆ కొండ మీద దేవాలయం ఉంది. సో నౌ ద జాయిన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ద టెంపుల్. సియోను అంటే కోట, సియోను అంటే దేవాలయం. తర్వాత మన వాక్యం చదువుతూ వెళ్తే పాత నిబంధన సియోను అనే మాట యెరూషలేము అంతటికి ఎక్స్టెండ్ చేశారండి. ఆ తర్వాత యెరూషలేమును సియోను అని పిలిచారు. అంతటితో ఆగలేదండి. ఇది ఇంకా వైడన్ చేశారు. ఈ మాటను ఇంకా విశాలపరిచి ఇశ్రాయేలు దేశం అంతటిని కలిపి సియోను అని పిలిచారు. సో సియోను నివాసులారా అంటే ఏమంటే కోటలోనే ఉన్నవాళ్ళనే కాదు,
ద హోల్ ఆఫ్ ద ల్యాండ్, ద 12 tribes. 12 tribes. యేసుప్రభు వచ్చినప్పుడు 12 గోత్రాలు ఉన్నాయా? లేవు. ఒక గోత్రమే ఉంది, యూదా గోత్రం. కొద్దిమంది బెన్యామీనీయులు ఉన్నారు. ఒక్కొక్క గోత్రానికి చెందిన వాళ్ళు నెగ్లిజిబుల్ సంఖ్యలో ఉన్నారు. ఉండుండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎందుకంటే అష్షూరు రాజు దండయాత్రకు వచ్చి 10 గోత్రాల వాళ్ళను చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళు ఎక్కడున్నారో నో క్లూస్. జబూలీనీలు ఎక్కడున్నారు ఏమో, నఫ్తాలీలు ఎక్కడున్నారో ఏమో, రూబేను వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. అసలు వాళ్ళకైనా తెలుసా వాళ్ళు అది అని? ఆల్మోస్ట్ మోర్ దాన్ 2600 years వెనక్కు తిరిగి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు చెరలోనికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years తర్వాత యూదుల్ని నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయినాడు బాబిలోనికి. అక్కడ 70 ఏళ్ల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. సో యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించేసరికి యూదులు ఉన్నారండి, యూదులు ఉన్నారు. మిగిలిన గోత్రం వాళ్ళు ఉండిండొచ్చు, ఒకళ్ళిద్దరో 10 మందో 20 మందో 100 మందో. కానీ ఇక్కడ సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా అంటే బోత్, ఆల్ ద 12 tribes వినండి అంటున్నాడు జకర్యా. అంటే ఇక్కడ యేసు ప్రభు ఆయన కేవలము యూదులకు మాత్రమే రాజు కాదు, ఇశ్రాయేలు దేశమంతటికి. దాని ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ ఈ సెకండ్ కమింగ్, యేసుప్రభు వారి యొక్క 2వ రాకడలో అన్ని గోత్రాల వాళ్ళు సియోనులోనికి వస్తారు, పాలస్తీనాలోనికి వస్తారు. సో ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు జకర్యా. ఒకటి, ఆయన రాజుగా వచ్చాడు, ఆయన రాజుగా వచ్చాడు. ఒక యూదుల రబ్బీ యేసుప్రభు నమ్మరు, వాళ్ళు దే డోంట్ ట్రస్ట్ క్రైస్ట్, యేసుప్రభు నమ్మరు. వాళ్ళ దృష్టిలో ఇంకా మెస్సయ్య వస్తాడు. ఒక యూదు రబ్బీ జకర్యా దీని మీద కామెంటరీ రాస్తూ ఆయన ఏమంటాడంటే, దానియేలు గ్రంథములో ఆయన మేఘారూఢుడై వచ్చినట్లుగా ఉంది మెస్సయ్య, జకర్యా ఏమో గాడిద మీద వస్తున్నాడని చెప్పాడు. ఈ రెండింటినీ ఎట్లా మనము, అంటే రబ్బానిక్ థాట్, నాట్ క్రిస్టియన్ థాట్, ఒక రబ్బీ బోధ. ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలు జాతి మెస్సియాను అంగీకరిస్తే ఆయన మేఘము మీద వస్తాడు, వాళ్ళు మెస్సియాను తృణీకరిస్తే ఆయన గాడిద మీద వస్తాడు అని ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. యూదు రబ్బీ అయినప్పటికీ కూడా హిజ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు దే రైట్లీ అండర్స్టూడ్. జకర్యా మాటలు రాసినప్పుడు మనం క్రైస్తవులాగా ఆలోచిస్తున్నాం, మనం యూదులం కాదు కనుక మనం యూదుల్లాగా ఆలోచించలేం. కానీ అక్కడున్న జూయిష్ మైండ్కి ఎప్పుడైతే యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా దావీదు కుమారుడా జయము జయము అని అరుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న జూయిష్ మైండ్కి ఏమర్థమవుతుందంటే, ఈయన మెస్సయ్యనా. అందుకే వాళ్ళు అన్నారు, ఈయన ఎవరో, హూ ఇస్ దిస్? మెస్సయ్య అయితే అంగీకరిద్దాం, లెట్ us ఇన్వైట్ హిమ్. మెస్సయ్య కాకపోతే మెస్సయ్య పేరు చెప్పుకొచ్చినందుకు చంపేద్దాం. ఐదర్ దట్ ఆర్ దిస్. ఈయన ఎవరు? హీ ఈస్ ద రైట్ఫుల్ కింగ్. ఆయన హక్కుదారుడైనటువంటి రాజు. గాడిద మీద ఎక్కడం అనేది అది అంత తక్కువ స్థాయి కాదండి. ఇక్కడ గాడిద అంటే కంచెర గాడిద, మ్యూల్. గాడిద మీద
ఒక రాజును పట్టాభిషేకం చేసే ముందు రాజును గాడిద మీద ఊరేగించి తీసుకొని వస్తారు. సొలొమోను రాజుగా పట్టాభిషేక్తుడు అయ్యేటప్పుడు సొలొమోనును దావీదు గాడిద మీద ఊరేగించి తీసుకొని రమ్మని చెప్పాడు. మొదటి రాజులు 1:38-39 వచనాలు ఇలా ఉన్నాయి. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయూదా కుమారుడైన బెనాయియును కెరతీయులను పెలెతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సీ దట్ అంటే వెన్ ఒక రాజు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు గాడిద మీద వెళ్తాడు, కంచెర గాడిద మీద. యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రం మీద వెళ్తాడు. అర్థమవుతుందండి? వెన్ ఏ కింగ్ రైడ్స్ ఆన్ ఏ మ్యూల్, he is going in peace. When he rides the horse, he is going in war. సో ఇక్కడ యేసు ప్రభు వారు యుద్ధం చేయడానికి రావట్లేదు. ఈజ్ నాట్ రైడింగ్ ద హార్స్. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి వస్తారు. ఆయన గుర్రం మీద వస్తాడు. రెండవ రాకడలో తెల్లటి గుర్రం మీద వస్తాడు. ఎందుకంటే యుద్ధము చేయడానికి క్రీస్తు విరోధితో హర్మగెద్దెనులో పోగైనటువంటి అన్య రాజులందరితో యుద్ధము చేయడానికి ఆయన వస్తాడు. అప్పుడు గుర్రం మీద వస్తాడు. యూదుల మైండ్కి రాజు అంటే మెస్సయ్య యుద్ధం మీద వస్తాడు, యుద్ధానికి వచ్చేవాడు గాడిద మీద రాడు, సమాధానంగా శాంతిగా వచ్చేవాడు గాడిద మీద వస్తాడు. ఈయనేంటి గాడిద మీద వస్తున్నాడు? ముందు యుద్ధం కదా, ఈ రోమీలతో యుద్ధం చేయాలి, వీళ్ళని ఓడించాలి, మాకు పీస్ ఇవ్వాలి, మాకు రాజ్యం ఏర్పాటు చేయాలి, అప్పుడు కదా మేము గాడిద మీద ఊరేగించాలి. హూ ఇస్ దిస్ కింగ్? ఎవరి రాజు? వై ఈజ్ హీ రైడింగ్ ద మ్యూల్ డాంకీ? వై నాట్ ద హార్స్? రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనుని ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారం నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేశారు. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కాని కేకలు వేసిరి. సో గాడిద మీద రావడం అన్నది కింగ్షిప్. దావీదు కుమారుడిగా దావీదు సింహాసనానికి హక్కుదారుడు గాడిద మీద వస్తాడు. నాట్ ఆన్ ద హార్స్. గుర్రం ఎక్కాడంటే యుద్ధం అని అర్థం అండి, అంతే, యుద్ధము. గాడిద మీద వచ్చాడంటే సమాధానం, పీస్. సో వాళ్ళు గాడిద మీద యేసుప్రభువు చూడగానే కేకలు వేశారు. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి. దట్ మీన్స్ హీ ఈజ్ రైట్ఫుల్ కింగ్. ఆయన హక్కుదారుడైనటువంటి రాజు. ఆదికాండం 49, 10, 11 వచనాల్లో యాకోబు తన కుమారులందరినీ ఆశీర్వదిస్తాడు. రూబేనుని ఆశీర్వదిస్తాడు, లేవీని, షిమ్యోని, అలాగే ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వస్తాడు. వాళ్ళ గురించి కొంత ప్రొఫెటిక్ అటరెన్సెస్ ఇస్తాడు, కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు వాళ్ళ భవిష్యత్తును గురించి కొన్ని విషయాలు చెప్తూ. యూదా గురించి ఏమంటాడంటే షిలోహు వచ్చు వరకు, బాగా వినండి మాట, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. ఇక్కడ రక్తము, ద్రాక్షరసము అంతనగాని ఏదో బలి అని అనుకోకండి. అబండెన్స్, ప్లెంటిట్యూడ్, బట్టలు ఉతుక్కునే అంత ద్రాక్షరసం అటండి. అంటే వాట్ ఏ ప్రాస్పరిటీ, సమృద్ధి.
సమృద్ధి. దాని గురించి మాట్లాడతాం. సరే, అవి మనం తర్వాత మాట్లాడదాం. షిలోహు అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే రెండు అర్థాలు. షిలోహు వచ్చు వరకు, షిలోహు వస్తుంది, వస్తాడు. షిలోహు అంటే హీ టు హూమ్ ఇట్ బిలాంగ్స్, హీ టు హూమ్ ఇట్ బిలాంగ్స్, హీ టు హూమ్ బిలాంగ్స్. అది బిలాంగ్స్ వన్ వర్డ్. ఓకే, ద రూలర్ స్టాఫ్ అన్నది నేను బ్రాకెట్లో పెట్టాను. ఇది ఎవరికి చెందునో అతడు, ఇది ఎవరికి చెందునో అతడు. ఏమిటది? షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, తన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అది షిలోహు అంటే అర్థం ఏమిటంటే, ఈ రాజదండము ఎవరికి చెందినదో అతడు వచ్చు వరకు. రాజదండము ఎవరికి చెందినదో అతడు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడట? ఏమండి? యూదా యుద్ధ నుండి, అతని కాళ్ళ మధ్య నుండి. అంటే యూదా కడుపులో నుండి, యూదా నడుములో నుండి రాజు వస్తాడు. అంటే యూదా యొక్క వంశస్థుడు, యూదా యొక్క బీజము, యూదా యొక్క బీజము. యాకోబుకి ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదో మనకు తెలియదు, కానీ పాత నిబంధన భక్తులకి చాలా విషయాలు అర్థం కాలేదండి. దే సింప్లీ ప్రొఫెసైట్. మనము ఆ ప్రవచనాలు నెరవేరిన తర్వాత ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఆత్మపూర్ణులై చేస్తే చెప్పేశారు. హౌ మచ్ దే అండర్స్టూడ్ వీ డు నాట్ నో. కానీ పౌలు అన్నట్లుగా వాళ్ళకి చాలా విషయాలు అర్థం కాలేదు. సో రాజు వస్తాడు, రాజదండం వస్తుంది. హీ ఈజ్ ద రైట్ఫుల్ పర్సన్. యోహాను 18:16, 17 వచనాలు ఇలా ఉంది. ఈ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఏ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగగా యేసు, నీవన్నట్లే నేను రాజు. ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద కింగ్. ఈ నెవర్ డినైడ్ ఇట్ అండి. యేసుప్రభు వారు నేను రాజును కాను అని అనలేదు. నువ్వు రాజు అంటే ఎస్, ఐ ఆమ్ ద కింగ్, నేనే రాజును. కీర్తన 2వ అధ్యాయం 7-9 వచనాలు అంటాడు, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగను సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నిన్ను స్వాస్థ్యముగాను భూమిని దిగంతములుగాను సొత్తుగాను ఇచ్చేదను. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. సో మెస్సయ్య వస్తాడు ఏమండి, రాజు వస్తాడు. నేను నిన్ను రాజుగా ఏర్పాటు చేశాను. హీ ఈజ్ ద రైట్ఫుల్ కింగ్. ఆది కాండములో నుండి చివరి వరకు ప్రవచించబడుతూ వస్తున్నటువంటి రాజు యేసుప్రభు. ఏమండి, యేసుప్రభు మీరు కేకలేయొద్దండి, తప్పు, నేను దావీదు కుమారుణ్ణి కాదు, అరే మీరు పొరపాటు చేయి అని అనలేదండి. అక్కడ ఉన్నవాళ్ళు చెన్నారు, వీళ్ళు ఇట్లా కేకలేస్తుంటే నువ్వేమయ్యా మౌనంగా ఉన్నావు అంటే, ఆర్ యు యాక్సెప్టింగ్ వాట్ ఆర్ దే సేయింగ్? నేను దావీదు కుమారుడని నువ్వు, వీళ్ళంతా దావీదు కుమారుడని అంటుంటే నువ్వు ఏమనకుండా ఆ సెంటెన్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావే, వీళ్ళని నోరు మూసుకోమని చెప్పు అంటే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? రాళ్ళు కూడా అదే మాట చెప్తాయి అన్నాడు. రాళ్ళు కూడా అవే మాట చెప్తాయి. జీవము లేని రాళ్ళు కూడా అవే చెప్తాయి. బికాస్ ఐ ఆమ్ ద రైట్ఫుల్ కింగ్. దానియేలు ఇలా అంటాడు, రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా 7వ అధ్యాయం 13-14, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలినొకడు వచ్చి మహావృద్ధుడగో సన్నిధిని ప్రవేశించిన సమునకు తేబలేను.
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషల మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూను లయము కాదు. హీ ఈజ్ ద కింగ్. యేసు ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. వి షుడ్ ట్రస్ట్ ఇట్. ఏమండి, చాలామంది యేసు ప్రభువులో విశ్వాసం ఉంచలేకపోతున్నారు, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు. యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? అర్థం చేసుకోవట్లేదు. బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఇట్ ఈస్ ద ట్రూత్. అది సత్యం. అది యెషయా అంటాడు 2:2లో, అంచె దినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. సో హోల్ వరల్డ్ విల్ కమ్ టు క్రైస్ట్. ప్రకటన 11:15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు యేసు ప్రభు రాజు. అండ్ ఈజ్ ద రైట్ఫుల్ కింగ్. ఆయన హక్కుదారుడైన రాజు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. హెజ్కేల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూద్దాం. హెజ్కేల్ గ్రంథము 44:1-2 ఇలా ఉంది. గివ్ యువర్ అటెన్షన్. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మము మార్గమున అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. వినండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నా వైపు చూడండి అందరు. ఇక్కడ ఒక గుమ్మం ఉన్నది. యెరూషలేము పట్టణానికి చాలా గుమ్మాలు ఉంటాయి. ఏ కోటకైనా చాలా గుమ్మాలు ఉంటాయండి. 2, 3, 4 రకరకాల గుమ్మాలు ఉంటాయి. కొన్ని రహస్యం గేట్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇఫ్ యు నో ఒక కోట అనేది అలా ఉంటుంది అంటే మీకు ఐడియా ఉంటుంది. మేము మా కాలేజ్ అంతా కూడా ఒక కోటలోనే, గద్వాల కోటలోనే మా కాలేజ్ ఉండేదండి. వీ యూస్ టు ఎక్స్ప్లోర్ ఎక్కడెక్కడ ఏముంది. బావులు ఉండేవి, బావులోకి కిందకి దిగి ఆ లోపల ఏముంది ఎక్కడ చూసినా రహస్య డోర్స్ ఉండేవి. ఈవెన్ టెంపుల్స్లో నుంచి కూడా విగ్రహం వెనక నుంచి రకరకాల డోర్స్ ఉంటాయి ఒక కోట అన్నప్పుడు. సో యెరూషలేము పట్టణం చుట్టూ కోట ఉంది. ఏమండి, మామూలుగా కోట ఉంటుంది, పట్టణం చుట్టూ కోట ఉంటుంది. ఏమండి, మెయిన్ క్యాపిటల్స్. ఆ తర్వాత ఊరు చుట్టూ కోట ఉంటుంది. ఇట్లా 2 కోటలు 3 కోటలు ఇంచుమించు అన్ని చోట్ల ఉంటాయి. సో రకరకాల గుమ్మాలు ఉన్నాయి. ఇక్కడ ఒక గుమ్మం గురించి మాట్లాడుతున్నాడు. ఒక డోర్, ఒక గేట్, ఒక గుమ్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చేసరికి ఆ గుమ్మం మూసేసి ఉందంట. అప్పుడు హెజ్కేల్ అడుగుతున్నాడు, ఏంటి గుమ్మం ఎందుకు మూసేసి ఉంది? అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, మాకు వినండి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను. యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించిన గుమ్మం ఇదే. ఈస్టర్న్ గేట్ అంటారు దాన్ని. ఈస్టర్న్ గేట్ ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును. యేసు ప్రభు ఇంకా పుట్టనే లేదు. ఎన్నో సంవత్సరాల కిందట హెజ్కేలు దగ్గర ఈ యొక్క ప్రవచనం వచ్చింది. నౌ ఈజ్ ద డోర్ రియల్లీ క్లోజ్డ్? యేసు ప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు, అంతా అయిపోయింది. హెజ్కేలు 46:12 యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దాన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు, అధిపతి అంటే ప్రిన్స్, హీఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్, అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. ఇన్ ఈ సెకండ్ కమింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్డ్. విశ్రాంతి దినం అర్పించిన ఆ తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీదనే పరిపాలన జరుగుతుంది కనుక ఈ రాజు హూ ఈజ్ రూలింగ్ ద హోల్ వరల్డ్,
ఆయన దేవాలయానికి వచ్చి వెళ్ళినప్పుడంతా కూడా ఈ ఈస్టర్న్ గేట్లో నుంచే వచ్చి వెళ్తూ ఉంటాడు. దిస్ ఈస్ ద ఈస్టర్న్ గేట్. నౌ ఇట్ ఈస్ క్లోజ్డ్. మూయబడే ఉంది. యేసు మెస్సయ్య వచ్చేంత వరకు అది తెరవబడదు. వెన్ హి ఎస్టాబ్లిషెస్ హిస్ కింగ్డమ్, ఆయన దేవాలయానికి వచ్చి వెళ్ళినప్పుడంతా కూడా ఇంకొకరు ఎవరు దానికి ఉండే వేరే వేరే డోర్స్ మిగిలిన అందరూ వాడుకుంటారు. ఈ డోర్ కేవలము రాజు కొరకు మాత్రమే. ఏజ్కెళ్తూ చెప్తున్నాడు, యెహోవా. అంటే ఎవరు ప్రవేశించారండి? యేసుప్రభు ప్రవేశించాడు. యేసుప్రభుని ఏజ్కెల్ ఏం చెప్తున్నాడు? ఏజ్కెల్ దగ్గర యెహోవా, హీ ఈజ్ గాడ్. యెహోవా ప్రవేశించాడు. మళ్ళీ యెహోవా ప్రవేశించబోతున్నాడు. నౌ దేర్ ఈస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సులైమాన్ ద మ్యాగ్నిఫిషెంట్. సో ఈయన ఆటమన్ ఎంపైర్, ఆటమన్ సామ్రాజ్యము, అరబ్బు సామ్రాజ్యాల్లో, అరబ్బుల పరిపాలనలో ఆటమన్ అనేది ఒక సామ్రాజ్యం, ఒక ఎంపైర్. సో ఈయన చాలా గొప్ప సుల్తాన్. ఈయన ఏం చేశాడంటే, అప్పటిదాకా ఇది తెరిచే ఉందండి. ఈయన ఏం చేశాడంటే క్రీస్తు శకము 1540 1541లో 40 లేదా 41లో ఈ ద్వారాన్ని మూసేశాడు. ఎందుకు అంటే ఈయన చెప్పిన కారణం ఏంటో తెలుసండి, ఇది తెరిచి పెడితే మెస్సయ్య వస్తాడు. అరబ్ కింగ్, అరబ్ సుల్తాన్, బాగా వినండి, అరబ్ సుల్తాను బైబిల్లోంచి వాక్యం చూశాడు. ఏజ్కేల్ చెప్పాడు కదా, ఇది తెరిచి పెడితే మెస్సయ్య వచ్చేస్తాడయా, కాబట్టి ఏం చేయండి, దీన్ని మూసేయండి, ఇంకెవరు తెరవడానికి వీలు లేదని చెప్పి దాన్ని మూసి పడేశాడు. ఈ క్లోజ్డ్ ఇట్ 1540లో. తర్వాత యెరూషలేము యొక్క అరబ్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఈయన గ్రాండ్ ముఫ్తీ అంటారు. గ్రాండ్ ముఫ్తీ. ఈయన ఏమనుకున్నాడంటే, లెట్ మీ ఓపెన్ ద గేట్. 1917, చాలా ఏళ్ళు అయిపోయింది. 1917లో డిసెంబర్ 19న ఈ గేట్ తెరుస్తాను, చూద్దాం, మెస్సయ్య వస్తాడన్నారు కదా ఈ గేట్లో నుంచి, ఆయన వచ్చేదాకా మూసి ఉండాలన్నారు కదా, ఐ ఆమ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్, ఐ విల్ సీ వెదర్ మెస్సయ్య కమ్స్ ఆర్ నాట్. వాట్ ఏ ఛాలెంజ్. ఏమండి, గ్రాండ్ ముఫ్తీ కదా, ఊరుకుంటాడా? తెరుస్తాను నేను అన్నాడు. ఓకే, అందరు రెడీ అయిపోయినారు. ఒక అద్భుతం జరిగిందండి. వాట్ హ్యాపెండ్ యు నో? బ్రిటిష్ ఆర్మీ జనరల్ అలన్ బే, అప్పుడే యుద్ధం జరుగుతూ ఉంది. వీళ్ళు, ఈ అలన్ బే యొక్క సైన్యం, బ్రిటిష్ ఆర్మీ సరిగ్గా రోజు ముందు యుద్ధ విమానాలు యెరూషలేము మీద ఎగిరాయి, అరబ్బు రాజ్యం మీద ఎగిరినప్పుడు వాళ్ళు కొన్ని కరపత్రాలు పరేశారు, కిందకు విసిరేశారు. అందులో ఏమని ఉందంటే, మీరు సరెండర్ అవ్వండి, లేకపోతే బాంబింగ్ చేసి మేము అందరినీ చంపేస్తాం. వెంటనే అందరూ సరెండర్ అయిపోయారు. అందువల్ల తూర్పు ద్వారాన్ని తెరవలేకపోయారు. దే కుడ్ నాట్ ఓపెన్ ఇట్. తెరవలేకపోయారు. ఇక అది అరబ్స్లో నుంచి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. సో అంతటితో ఆగిపోలేదండి హిస్టరీ. కింగ్ హుస్సేన్ 1967 జూన్ 5న ఈ ద్వారము తెరవాలి అనుకున్నాడు. అసలు గ్రాండ్ ముఫ్తీ ఏమనుకున్నాడంటే, ప్రపంచం నలుమూలల నుంచి అరబ్స్, పాలస్తీనియన్స్ అక్కడ మసీదు కట్టారు కదా, సో అక్కడ హోటల్స్లో బస చేస్తారు, ఇంటర్నేషనల్ హోటల్స్లో. ఆ మసీదు దగ్గర రావడానికి ఈ తూర్పు ద్వారము తెరిస్తే
ఇందాక మనం చదివాం ఏజ్కేల్ గ్రంథంలో దేవాలయం దగ్గరికి రావడం కొరకు మెస్సయ్య ఆ ద్వారం గుండా వచ్చిపోతాడు. సో ఈయనేం ప్లాన్ చేశాడంటే గ్రాండ్ ముఫ్తీ అక్కడ ఒక హోటల్ కట్టాము, ఆ హోటల్లో ఉన్నటువంటి ఈ పిలిగ్రిమ్స్ యాత్రికులు ఇప్పుడు ఆ దేవాలయ స్థలంలో మందిరం వాళ్ళు మసీదు కట్టేశారు. ఆ మసీద్ దగ్గర రావడానికి మనం ఈస్టర్న్ గేట్ దొరుకుతాం. ఏమండి ఇప్పుడు నాట్ ఓపెన్ అయిపోయింది అది. సరే కింగ్ హుసేన్ ఏమన్నాడు అనుకున్నాడంటే అక్కడ ఒక హోటల్ కట్టాలనుకున్నాడు. హోటల్ కట్టి ఆ ద్వారాన్ని తెరవాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అండ్ దే వర్ రెడీ టు ఓపెన్ ఇట్. వెంటనే ఇస్రాయేల్కి వాళ్ళకి యుద్ధం జరిగింది. దాన్ని 6 Day War అంటారు. చరిత్రలో దాన్ని 6 రోజుల యుద్ధము అని అంటారు. సో ఆ ఓల్డ్ సిటీ ఇస్రాయేల్ వాళ్ళ వశమైపోయింది. నౌ దట్ ఆ గోడ, ఆ తూర్పు ద్వారం ఉన్న గోడ, ఆ ద్వారం నౌ దట్ ఈస్ అండర్ ఇజ్రాయెల్. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ఇట్. హౌ ట్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని వాక్యములోని ప్రవచనం, యేసు ప్రభు ఈయన హక్కుదారుడైన రాజండి. ఎవ్రీబడి, ఈవెన్ ద వాల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ కింగ్. ప్లీజ్ అండర్స్టాండ్, ద వాల్స్ ఆఫ్ జెరూసలేం ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ కింగ్. యెరూషలేము గోడలు కూడా వాళ్ళ రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్ వి? ఏమండి మనం ఎదురు చూస్తున్నామా? అండి డూ హ్యావ్ ద డిజైర్? యేసుప్రభు వస్తే బాగుండే డిజైర్ ఉందా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? లార్డ్, యు కమ్ ఎట్ ఎనీ టైమ్, ఐఎమ్ రెడీ. Are you ready? You know how the word of God is true. Don't deceive yourself. Religion won't save. If you are a Protestant, no Protestant will go to heaven. If you are a Roman Catholic, no Roman Catholic will go to heaven. If you are a Baptist, Baptist will never go to heaven. Only the person who believes in Christ will go to heaven. No church, no denomination, nothing will take you to heaven. Only Christ. Only Christ. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో మనం అందరం కూర్చున్నంత మాత్రాన పరలోకానికి పోతామనే గ్యారంటీ చర్చ్ ఇవ్వదు, పాస్టర్ ఇవ్వడు. యూ షుడ్ హ్యావ్ దట్ టెస్టిమనీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయములో నీకు ఆ సాక్ష్యము బలంగా ఉండాలి. ఏమండి, విశ్వాసిగా మారడం అన్నది ఇట్స్ నాట్ ద రెఫర్మేషన్. ఇట్స్ నాట్ ద రెఫర్మేషన్, ఇట్ ఈస్ రీబర్త్. ఇది సంస్కరించబడడం కాదండి, తిరిగి జన్మించుట. నేను ఒకప్పుడు మేరీకి పూజ చేశాను, ఇప్పుడు మానేశాను. ఒకప్పుడు సిగరెట్ తాగాను, ఇప్పుడు మానేశాను. అబ్బాయి అవి కాదండి, అవి కాదు. Are you born again? Have you opened your heart? ఇంతకుముందు ఏంటేంటో చేశాను, అవన్నీ మానేశాను. చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసి మానేశావేమో. ఏమండి, అవేవి కావండి. ద కింగ్ ఈస్ కమింగ్. ద కింగ్ ఈస్ కమింగ్. ద రైట్ఫుల్ కింగ్ ఈస్ కమింగ్. హక్కుదారుడైన రాజు వస్తున్నాడు. హ్యావ్ యూ ఓపెన్డ్ యువర్ హార్ట్? Don't tell me that I am changed. Don't tell me that. Have you opened your heart? నీ హృదయం తెరిచావా? అయ్యో నేను పాపిని, ప్రభువా నా పాపాలు క్షమించండి, ఇదిగో మీ దగ్గర పశ్చాత్తాపడుతున్నాను. ఏమండి, ఒకప్పుడు ప్రీస్ట్ దగ్గర ఒప్పుకొని ఉండొచ్చేమో, లేదా ఒకప్పుడు పాస్టర్ గారి దగ్గర ఒప్పుకొని ఉండొచ్చేమో. ఏమండి, అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేసి అన్నా నేను ఈ తప్పు చేశానని చెప్తుంటారు. నాకు నన్ను ఏం చేయమంటావు ఇట్లా అడుగుతుంటారు అప్పుడప్పుడు. అవేవి ఉపయోగపడవండి, అవేవి ఉపయోగపడవు. అవి కన్ఫెస్ దెమ్ టు క్రైస్ట్, నాట్ టు పోప్, నాట్ టు ప్రీస్ట్, నాట్ టు పాస్టర్, నాట్ టు ఎల్డర్, నాట్ టు పేరెంట్స్, బట్ టు క్రైస్ట్. హ్యావ్ యూ
Did you ever confess? Open your heart. Repent. Give your heart. నీ హృదయం తెరువు. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకో. ఎన్ని రోజులు ఇంకా? He is coming. King is coming. He is the rightful king and he is coming. ప్రభు దగ్గరికి రావాలండి. Number 2, he is righteous king. నీతి పరుడైన రాజు. జకరియా అంటాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును. హూ ఇస్ దిస్ కింగ్? ఎవరి రాజు? హక్కుదారుడైన రాజు. హీ ఈజ్ యువర్ కింగ్. రెండవది, ఆయన నీతిపరుడు. హీ ఈజ్ రైచియస్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. రోమా 10:3-4 అంటాడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వీళ్ళు ఏం చేశారంటే సున్నతి పొందుతున్నారు, దశభాగం ఇస్తున్నారు, పండగలు ఆచరిస్తున్నారు, అమావాస్య ఆచరిస్తున్నారు, సబ్బాత్ ఆచరిస్తున్నారు, పస్కా ఆచరిస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, ఈస్టర్ చేస్తున్నారు, 40 రోజులు లెంట్ చేస్తున్నారు. 40 రోజులు లెంట్లో పూలు పెట్టుకునేది మానేశారు. ఈ 40 రోజుల లెంట్లో మాంసం తినేసి మానేశారు. శుక్రవారం ఉపవాసం ఉంటున్నారు. గుడ్ ఫ్రైడే రోజు ఉదయం 9 నుంచి 3 గంటల దాకా ఉపవాసం ఉంటారు. ఏమండి, వాళ్ళు కూడా అలాగే చేశారు. ఈస్టర్ రోజున ఈస్టర్ ఎగ్గు తింటున్నాం. ఏమండి, శుక్రవారం తెల్ల బట్టలు కట్టుకొని ఏడుస్తున్నాం. వాళ్ళు కూడా చేశారు అవన్నీ. దే డిపెండెడ్ ఆన్ ద వర్క్స్. ఇవన్నీ చేయడం ద్వారా మేము నీతిని పొందగలం అనుకుంటున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రములో ఇలాంటి ఆచారాలు, పండగలు, ఈ క్రియలు చూశారే తప్ప యేసు ప్రభువును చూడలేదు వాళ్ళు. మన సంగతి ఏంటండి? ఏమండి, ఇఫ్ యూ వాంట్ రైచియస్నెస్, they are not available in what we do, in what we practice. The righteousness is available only in Christ and with Christ. యేసు ప్రభువులోనే నీతి దొరుకుతుంది. ట్రస్ట్ హిమ్. యు పుట్ ఆల్ యువర్ సిన్స్ ఆన్ హిమ్. నీ పాపాలను ఆయన మీద వేయి. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఆయన నీ పాపాలు తీసుకున్నాడు తన మీదకి. నౌ యు డూ ఇట్ ట్రస్టింగ్ హిమ్. ఆయన నమ్ముతూ, అప్పుడు ఆయన నీతి నీకు ఆపాదించబడుతుంది. డూ ఇట్. ఇఫ్ యు హావ్ నాట్ డన్ ఇట్ సో ఫార్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. I am not here to deceive you. I want to tell you the truth. I don't want anybody to come to my church for deception's sake. హృదయం తెరవండి, పశ్చాత్తాపడండి, యేసు ప్రభు హృదయంలో చేర్చుకోండి. బికాస్ ద కింగ్ ఈజ్ కమింగ్. నీతిపరుడైన రాజు వస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ 1:31, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, మనకు నీతి, మనకు పరిశుద్ధత, మనకు విమోచన. ఎవ్రీథింగ్ ఈజ్ క్రైస్ట్. హీ ఈజ్ అవర్ విజ్డమ్. He is our wisdom of God. He is our righteousness of God. He is our holiness of God. He is our redemption of God. ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు విమోచన. He is coming. King is coming. రాజు వస్తూ ఉన్నాడు. రాజు వస్తూ ఉన్నాడు. ప్రియులారా, హృదయం తెరవండి.
సరిదిద్దుకుందాం, జీవితాలను సరిదిద్దుకుందాం. ఇంకా మారాలి. ఏమండి, నేను ఇంకా మారాలి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ యువర్ పాస్టర్. నేను ఇంకా మారాలి, నా కుటుంబం ఇంకా మారాలి, మీరు కూడా ఇంకా మారాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. ఆయన స్వరూపములోనికి మార్చబడేంత వరకు మారుతూనే ఉండాలి, మారుతూనే ఉండాలి, మారుతూనే ఉండాలి. నెంబర్ 3, హీ ఈజ్ విక్టోరియస్ కింగ్. విజయశీలుడైన రాజు. సియోను నివాసులారా, జకర్యా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. హీఈస్ రైచియస్ అండ్ సేవ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆయన రక్షించబడిన వాడుగా వస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? రక్షించబడడం ఏమిటండి? మనం కదా రక్షణ పొందాలి. ఆయన ఈ సేవియర్, ఆయన కదా మనం రక్షించేది. వై దిస్ బైబిల్ ఈజ్ సేయింగ్ రక్షణ గలవాడు? ఆయన రక్షణ పొందాడా? ఇంగ్లీష్ బాగుంటుందండి. హీ సేవ్డ్ అని ఉంటుంది. హీఈస్ రైచియస్ అండ్ సేవ్డ్. ఈజ్ హీ సేవ్డ్? ఎస్. హౌ? హెబ్రీ పత్రికలు అంటాడు, తనను మరణము నుండి విడిపించగల బలము గలవానికి విజ్ఞాపనము చేయొచ్చు. హీ సేవ్డ్ ఫ్రమ్ ద డెత్. అంటే ఆయన రక్షించబడ్డాడు అనగా మరణించి తిరిగి లేచిన వాడు అని అర్థమండి అక్కడ. వాట్ సాల్వేషన్ డిడ్ క్రైస్ట్ నీడ్? ఏమండి, ఏ రక్షణ కావాలి యేసుప్రభుకి? మనకు పాపం నుంచి రక్షణ కావాలి. యేసుప్రభుకి ఎక్కడి నుంచి రక్షణ కావాలి? మరణములో నుండి ఆయన తిరిగి లేవాలి. హీ వాజ్ డెడ్, ఆయన తిరిగి లేచాడు. హీ ఈజ్ విక్టోరియస్. అవర్ కింగ్ ఈజ్ విక్టోరియస్. మరణాన్ని జయించి ఆయన యెరూషలేములోకి రావడమే మరణాన్ని జయించి వస్తున్నాడండి. ఆయన యెరూషలేములోకి రావడమే, చనిపోవడానికి వస్తున్నాడు, మరణాన్ని జయించి అదే జకర్యా చెప్తున్నాడు. విక్టోరియస్గా వస్తున్నాడు, రక్షించబడిన వాడుగా వస్తున్నాడు. మీరందరూ అనుకున్నారు మేము సిలువేసేసాం, మేము కొట్టేశాం, మేము సిలువేసేసాం, మేము పాతి పెట్టేశాం, అంత చేసేసాం, అయిపోయింది, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని ఏమని అరిచారటండి? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని నేను ఎప్పుడో నేను రక్షించుకున్నానయ్యా. యెరూషలేములోనికి ప్రవేశించడానికి ముందే ఐ యామ్ విక్టోరియస్. I entered into the city as a lamb of God, at the same time as the victorious person. I am a victor. నేను జయశీలిని అంటున్నాడు. ఆయన విజయశీలుడు. హూ ఇస్ దిస్ కింగ్? ఎవరియనా? ఆయన విజయశీలి, ఆయన హక్కుదారుడైన రాజు, ఆయన నీతిపరుడైన రాజు, ఆయన విజయశీలుడైనటువంటి రాజు. కీర్తన 26, యెహోవా తన అభిషక్తిని రక్షించునని, యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. ఎప్పుడో చెప్పాడండి దావీదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపుచు తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. హెబ్రీ 2:9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. హి డెడ్ అండ్ విక్టోరియస్. మహిమా ప్రభావముల చేత ఆయన అలంకరించబడ్డాడు. నెంబర్ 4, ఆయన దీనుడైన రాజు. He was lowly and gentle king. జకర్యా అంటాడు దీనుడై, దీనుడై. మత్తయి 11:28 నుంచి, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. హీ ఈజ్ జెంటిల్ కింగ్. ఆయన మన మీద బరువు పెట్టే రాజు కాదండి. హీ లవ్స్ అస్.
ఆదికాండంలో అంటాడు, నాకు చదివాం, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను. మెస్సయ్య వచ్చినప్పుడు, ఆయన రాజుగా వచ్చినప్పుడు, రాజదండముతో వచ్చినప్పుడు కదా, పైన వచ్చినప్పుడు చదివాం. షిలోహు వచ్చినప్పుడు యూదాలో నుండి రాజదండము తొలగదు. వెన్ హీ కమ్స్ విత్ ద స్టాఫ్, రాయల్ స్టాఫ్, రాజదండముతో ఆయన వచ్చినప్పుడు తన పిల్లను, గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన ద్రాక్ష రక్తములో తన వస్త్రమును ఉదుకును, అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రబారును, అతని పళ్ళు పాల చేత తెల్లగాగును. దట్ మీన్స్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. వాట్ ఈస్ గోయింగ్ టు గివ్? పీస్ అండ్ ప్రాస్పరిటీ. సమాధానము, ఆశీర్వాదము, అభివృద్ధి. అందుకే ఇందాక మనం చదివాం, దావీదు కుమారుడా మమ్మను రక్షించుము, మాకు అభివృద్ధి కలిగించుము. చదివాం కదా, మమ్మల్ని రక్షించుము, మాకు అభివృద్ధి కలిగించుము. When his kingdom comes, we have prosperity. ఎఫెసీయులు 2:16 తన శిలువ వలన ద్వేషము చేత సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హీ ఈజ్ అవర్ పీస్. సో ఈ రాజు ఎవరండి? నెంబర్ 1, హక్కుదారుడైన రాజు, రైట్ఫుల్ కింగ్. నెంబర్ 2, నీతిపరుడైన రాజు, రైచియస్ కింగ్. నెంబర్ 3, నీతిపరుడైన విజయశీలుడైన రాజు, ద విక్టోరియస్ కింగ్. నెంబర్ 4, దీనుడైన రాజు, లవ్లీ అండ్ జెంటిల్ కింగ్. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray.